ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. గురువారం ఉషోదయపు శుభాకాంక్షలు. షిరిడి సాయిబాబా, గురు రాఘవేంద్ర స్వామి మరియు పూజ్య గురువులు కందుకూరి శివానందమూర్తి గారు మరియు గెంటెల వెంకటరమణ గారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఉద్యోగ వ్యాపారాలు, పాడి పంటలు, ఆయురారోగ్యాలతో వృద్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి మాట. మన భారతదేశం అఖండ భారతదేశంగా ఉన్నప్పుడు ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో అంతా సనాతన ధర్మం, హిందూ మతమే ఉండేది. ఆ తర్వాత కొంతమంది మొఘలులు, కొంతమంది దండయాత్ర చేసి మన మతాన్ని ఇబ్బంది పెట్టినారు. తర్వాత కాలంలో మన ఛత్రపతి శివాజీ మహారాజు ఎంతో మహానుభావులు మన ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. ఆ తర్వాత వారి ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజు మతం మారమన్నా మారకుండా తన నాలుక కోసిన గోల్డ్ తీసిన నా హిందూ ధర్మం మారనని చనిపోయిండ్రు. మన పూర్వీకులు, ముత్తాతలు, తాతలు అందరూ సనాతన ధర్మం, హిందూ మతాన్నే పాటించేవాళ్ళు. ఆ తర్వాత మతం పరంగా దేశాలు విడగొట్టారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం. మన భారతదేశంలో ఏర్పడ్డప్పుడు పూర్తిగా ఎక్కువ హిందువులే ఉండేవాళ్ళు. పాకిస్తాన్లో కూడా హిందువులు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. కాకపోతే అక్కడ ఉన్న హిందువుల ఇబ్బందికి మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశంలో ముస్లిమ్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడు మనకి క్రైస్తవ మతం మనకు లేదు. మన పూర్వీకులు కొంతమంది కులాల వారిని దూరంగా ఉంచి వెనకబాటుతనంగా ఉంచడం వల్ల క్రైస్తవ మతం అభివృద్ధి చెందింది. మన తాతలు, ముత్తాతలు, పూర్వీకులు అందరూ సనాతన ధర్మం, హిందూ మతాన్నే పాటించారు. మనం పాటిస్తూ మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు అందించిన ఈ ధర్మాన్ని పాటిస్తూ భవిష్యత్ తరాలకి మన పిల్లగాళ్ళకి అందించాలి. ఇది నా చిన్న కోరిక. కావున అందరూ ఆచరించగలరని ప్రార్థన. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.